బంగారం తాకట్టు పెట్టి రుణం పొందడం ఇకపై అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటారా? గోల్డ్ లోన్ నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంకు మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ రుణాల మంజూరు ప్రక్రియలో నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయనున్నారనే విషయంపైన కన్నేసి ఉంచాలని బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలను ఆర్బీఐ ఆదేశించినట్టు తెలుస్తోంది. రుణగ్రహీతల బ్యాక్గ్రౌండ్ను చెక్ చేయాలని, తాకట్టు పెట్టే బంగారం వాస్తవ హక్కుదారు ఎవరనేది తెలుసుకోవాలని నిర్దేశించనుందని సమాచారం. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్ పెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడడమే ఆర్బీఐ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో బంగారం తాకట్టు రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. 2024 సెప్టెంబర్ నుంచి బ్యాంకుల గోల్డ్ లోన్ వ్యాపారం 50% మేర పెరుగుతూ వస్తోంది. మొత్తం రుణాల వృద్ధి కంటే చాలా అధికమిది. గతేడాది ఆర్బీఐ తనఖారహిత వ్యక్తిగత రుణాల నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు పసిడి ధరలు వేగంగా పెరుగుతూ రావడం ఇందుకు కారణాలని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం 89,000 రూపాయల స్థాయికి చేరుకుంది. భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువే. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశం మనదే. పండుగలు, పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. మన వారికి బంగారం అంటే కేవలం అలంకరణే కాదు, ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత, వ్యాపార అత్యయిక, స్వల్పకాలిక అవసరాల్లో తక్షణమే పొందగలిగేది పసిడి రుణం. కరోనా కష్టకాలం నుంచే బంగారం తాకట్టు రుణాలకు డిమాండ్ వేగంగా పెరుగుతూ వచ్చింది. తనఖారహిత రుణాల మంజూరు కఠినతరం కావడంతో రుణగ్రహీతలు కూడా పసిడి రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు అనుసరిస్తున్న అనుచిత విధానాలపై 2024 సెప్టెంబర్ 30న ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాల సోర్సింగ్, తాకట్టు బంగారం విలువ మదింపు, తనిఖీ ప్రక్రియ, పర్యవేక్షణ, బంగారం వేలం, లోన్ టు వాల్యూ రేషియో, రిస్క్ వెయిటేజీ అంశాల్లో లోపాలను ఎత్తిచూపింది. అంతేకాదు, రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారంపైనే ఆధారపడకుండా వారి తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్ని పరిశీలించాలని రుణదాతలను ఆర్బీఐ ఆదేశించింది. పాక్షిక చెల్లింపులపై రుణకాల పరిమితి రెన్యువల్ను ఆర్బీఐ తప్పుపట్టింది.